ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారా మనం సాధించలేనిది లేదు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మోషే ప్రార్థన ఆలకించాడు, ఏలియా ప్రార్థన ఆలకించాడు, ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు, శిష్యుల ప్రార్థన ఆలకించాడు. సో నీ ప్రార్థన కూడా ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సో ఈరోజు మరి దేవుడు ఒక మనిషి యొక్క ప్రార్థన ఆలకించి ఎంత గొప్ప కార్యం చేశారో మనం మరి వినబోతూ ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని స్తుతించి కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. అవును తండ్రి యేసయ్యా, నీ నామం బలమైనది, ఎంతో ఘనమైనది ప్రభా. నీ నామంలో ఏమి అడిగినా చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఈరోజు మేము వింటున్నటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మోషే ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశారండి? 10 తెగుళ్లతోటి ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు. మరి ఆయన ప్రార్థనతోటి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. మరి ఆయన ప్రార్థన చేయగా ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మరి అలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనవి మోషే ప్రార్థన ద్వారా దేవుడు చేశాడు. హల్లెలూయా. సో ఆయన శిష్యుడైనటువంటి యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ప్రియులారా, మరి యెహోషువ ద్వారా కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేయడం మొదలుపెట్టాడు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ జీవిత కాలంలో ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు అని చెప్పాడు. హల్లెలూయా. అన్ని విజయాలే అన్నమాట. మరి యోర్దాను నదిని ఆయన దాటించాడు. మరి ఎరికో పట్టణం మరి చాలా పెద్ద పెద్ద గోడలండి. ఆ గోడలన్నీ కూడా వీళ్ళు స్తుతిస్తూ ఉండగా మరి కూలిపోయినాయి. మరి ఎరికో పట్టణం తర్వాత హాయి పట్టణాన్ని కూడా మరి యెహోషువ ఆయన ఈట పట్టుకొని ఆ పట్టణం వైపు అలా పెట్టి ఉంచుతాడు. ఆయన చేయి చాపినంత వరకు ఆ పట్టణంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఓడిపోయారు. హల్లెలూయా. సో ఈ 2 పట్టణాలు, ఎరికో పట్టణం తర్వాత హాయి పట్టణం 2 దాటి వచ్చిన తర్వాత ఆ తరువాత ఉన్నటువంటి అమోరీల పట్టణములు అందరూ కూడా, రాజులందరూ కూడా చాలా భయపడిపోయారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి గిబియోనీయులు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఈ యెహోషువ గారితోటి వాళ్ళు సంధి చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు చాలా బలవంతుడు, వీళ్ళతో మనము యుద్ధం చేసి జయించలేము. కాబట్టి మనం బ్రతకాలంటే మనం వీళ్ళతో వెళ్ళి సంధి చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే ప్రియులారా, వారు ఎవరికైనా ఒక మాట ఇస్తే, ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని వాళ్ళు దాటరనమాట. ఖచ్చితంగా వాళ్ళు మాటకి కట్టుబడి ఉంటారు.
కాబట్టి వీళ్ళు ఏం చేశారు, నిబంధన చేశారనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిబంధన చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా చంపడానికి లేదు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి యెరూషలేం రాజు అదోనీసెదెక్ అనే ఒక రాజు, మరి ఇంకా కొంతమంది రాజులు ఉంటారు, 5 మంది రాజులు, వాళ్ళందరూ కూడా కలిసి మరి ఈ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఎందుకంటే ఒక్కరే యుద్ధం చేస్తే ఓడిపోతారు. కాబట్టి మనందరం కలిసి ఒక గుంపుగా వెళ్దాము, అప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతారు, మనం గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా, మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీవు భయపడవద్దు. హల్లెలూయా. అంటే చాలామంది ఒకేసారి చాలామంది యుద్ధానికి వస్తున్నారు కదా, మరి ఏం జరుగుతుందో ఎలాగా అనేసి నువ్వు భయపడతావేమో, నువ్వు భయపడొద్దు. వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా నీ ఎదుట నిలవలేరు, వాళ్ళందరూ ఓడిపోతారు, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మరి మన దేవుడు మాట్లాడే దేవుడు కదండి, అవునా? మరి ఆనాడు ఆ భక్తులతోటి పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు. మరి కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడా? తప్పకుండా మాట్లాడతాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి స్వరం ఆయన విన్నాడు కదా, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి కుమారునితో మాట్లాడాడు కదా. మరి శిష్యులతో కూడా యేసుప్రభు మాట్లాడారు. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా శిష్యులతో అనేకమైన సార్లు యేసయ్య కనిపించి మాట్లాడారు, పౌలుతో మాట్లాడాడు. హల్లెలూయా. సో ఈరోజు నిజంగా నీకు ఆశ ఉంటే, మనకు ఆశ ఉంటే, దేవుని యొక్క స్వరం వినాలని మనకి విశ్వాసం ఉంటే, దాహం ఉంటే, తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు టీవీలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతోమందిని వాడుకోవచ్చు, దైవజనులని, గురువులని, కన్యాస్త్రీలని, ప్రీచర్స్ని, మరి ప్రవక్తలను వాడుకొని దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుని యొక్క స్వరం కూడా మనం వినొచ్చు, మనం దేవుని యొక్క స్వరాన్ని కూడా వినే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. సో యెహోషువతో దేవుడు మాట్లాడాడు స్వరం ద్వారా. నువ్వు భయపడొద్దు ఏ మాత్రం కూడా. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శత్రువులు వస్తున్నారా, నిన్ను వ్యతిరేకించేవాళ్ళు, నిన్ను ద్వేషించేవాళ్ళు నీ చుట్టూ అనేక మంది ఉన్నారా, భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరు కూడా నీ ముందు నిలవలేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సాయితాను శక్తులన్నిటిని కూడా నేను వెళ్ళగొడతాను, ఏది కూడా నేను ముట్టుకోలేదు, ఏ సమస్య కూడా నిన్ను తాకలేదు, ఏ వ్యాధి కూడా నిన్ను తాకలేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, తర్వాత వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉండగానే దేవుడు మరి వాళ్ళ మీద వడగండ్ల వాన కురిపించాడంటండి. హల్లెలూయా. చూడండి, దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందండి. మనుషులు యుద్ధం చేస్తే రాకెట్లు కావాలి, ఇంకా చాలా షిఫ్నులు కావాలి, ఇంకా ఏమేమో బాంబులు కావాలి. దేవుడు ఏముంది, ఆయన అక్కడ కూర్చొని ఉఫ్ అంటే చాలు కదండి. ఒక గాలిని వేగంగా గాలి పంపిస్తే చాలు, అందరు గాలిలో కొట్టుకుపోతారు. ఒక్క సునామీ వచ్చిందంటే చాలు, మొత్తం అందరు కూడా ఒక్క క్షణంలో నేలమట్టం అయిపోతారు. దేవుని శక్తి ముందు మన యొక్క శక్తి ఏ పాటిదండి. సో ఎంతోమంది సైన్యం వచ్చారు దేవుని ప్రజలను చంపాలని. ఇజ్రాయెల్ ప్రజలను, వారు ఎవరండి? దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. దేవుడు వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లు అన్నాడు. సో మనము కూడా యేసు రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని ప్రజలము. మనల్ని ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే, హాని చేయాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడండి? అస్సలు ఊరుకోడు. హల్లెలూయా. యుద్ధం నాదే అన్నాడు ఆయన, నీ పక్షంగా పగ తీర్చువాడని నేనే అన్నాడు. నువ్వు పగ తీర్చుకోవద్దు, నేను పగ తీర్చుకుంటాను, నేను వారిని శిక్షిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అయితే మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి వాళ్ళని చంపడానికి శత్రువులు వచ్చారు. దేవుడు ఏం చేశాడు, పైనుంచి ఆకాశాన్ని తెరిచి వడగండ్ల వాన వచ్చేసింది. వడగళ్ళు, పెద్ద పెద్ద వడగళ్ళు వాళ్ళ మీద పడితే ఏమవుతుందండి, తలలు పగిలాయి, కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి, నడువులు విరిగాయి. అందరూ అక్కడ
చనిపోయారు సైనికులందరూ కూడా. అంటే ఇశ్రాయేలు ప్రజలు సైనికులు చంపిన వాళ్ళకంటే దేవుడు వడగండ్ల వాన కురిపించి చంపిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. మరి అలా యుద్ధం చేస్తూ సాగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అమోరీలను తరుముతూ ఉన్నప్పుడు యెహోషువ సాయంత్రం అయిపోతుంది, ఇంకా చీకటి అయిపోతుంది, నైట్ అయిపోతే సాయంత్రం అయిపోతే యుద్ధం చేయడానికి లేదు, కానీ ఇంకా శత్రువులు ఉన్నారు, ఆ శత్రు శేషం ఉన్నారు, వాళ్ళని అందరినీ కూడా హతమార్చాలి. ఎలాగా? యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవునికి ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు? 13వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా యెహోవా, ఇదిగో ఈ యొక్క యుద్ధం ఆగిపోకుండా ఈ శత్రువులందరూ కూడా నాశనం అయ్యే వరకు సూర్యుడు ఆగిపోవునుగాక, చంద్రుడు కదలకుండా అలాగే నిలిచిపోవునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, అది ఎలాంటి ప్రార్థన అసలు. ఎప్పుడైనా మనం అలాగా ఈరోజు అంతా అయిపోవద్దు, ఈరోజు ఇలాగే ఉండాలి, ఇప్పుడు 3 o'clock అయింది, ఈ టైం ఇలాగే ఉండాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అంత అవసరం మనకు వచ్చిందా? రాలేదు. హల్లెలూయా. అలాంటి ఆలోచన కూడా మనకి రాదు. అంటే ఇది అసాధారణమైనటువంటి ప్రార్థన, సాధారణంగా జరిగేది కాదు. ఈరోజు గడవకూడదు, ఈ టైం ఇలాగే ఆగిపోవాలి. టైము ఆగిపోవాలంటే సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి. కాబట్టి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఆ సూర్యుడిని ఆపేసే, చంద్రుడిని ఆపేసే, సూర్య అస్తమం కావద్దు, అంటే సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు రాకూడదు, చంద్రుడు కూడా అక్కడే ఉండాలి అని దేవుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే కొన్ని ప్రార్థనలు మనం చేయడానికి మనకి చాలా డేర్నెస్ కావాలి, అంటే ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. దేవుడు చేస్తాడా? అందరూ చూస్తూ ఉండగా చేస్తున్నాడు. ఒకవేళ అది జరగకపోతే ఎంత అవమానము. అది దేవుడు చేస్తాడా అనే ఒక నమ్మకం, ఆయనకి ఎంత నమ్మకం ఉంటే అలా చేశాడండి. అంటే యెహోషువ మోషే యొక్క శిష్యుడు. మోషే గారు ఎన్ని ప్రార్థనలు చేశాడో ఆయన కళ్ళారా చూశాడు, ఎన్ని అద్భుత కార్యాలు ఆయన కళ్ళారా చూశాడు. యోర్దాను నది నీరు ఒక రాశిగా కుప్పగా అక్కడ పేర్చడం చూశాడు. ఇవన్నీ చూసినటువంటి యెహోషువ ఆయనకి ఏది కూడా ఇది అసాధ్యమని అనిపించలేదు, ఇది దేవుడిని అడగకూడదు అని అనిపించలేదు. ఇది కూడా దేవుడు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైంది లేదు. సూర్యుడిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు కదా. చంద్రుడిని ఆయనే చేశాడు. కాబట్టి ఈ సూర్య చంద్రులని ఆయన ఆపే శక్తి ఆయనకు ఉంది కదా. కాబట్టి మరి ఆయన సూర్యుడిని ఆపమని ప్రార్థన చేశాడు, చంద్రుడిని, అంటే సృష్టినే ఆయన శాసించాడు. చూడండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు గాలిని గద్దించాడు. గాలితో మాట్లాడా? పర్వతంతో మాట్లాడొచ్చు అని చెప్పాడా? చెట్టునైనా శపించాడా? చెట్టుతో మాట్లాడా? మరి దయ్యాలతో మాట్లాడాడు. అంటే యేసు ప్రభు కూడా ఈ యొక్క సృష్టిని ఆయన శాసించగలిగాడు. సముద్రాన్ని, తుఫానుని, గాలిని గద్దించాడు. అంటే ఈ సృష్టి సూర్యచంద్ర నక్షత్రాల మీద, సముద్రం మీద, గాలి మీద, ఈ యొక్క పంచభూతాలు అంటారు కదా, వీటి మీద దేవునికి అధికారం ఉంది. ఎందుకంటే వీటిని సృష్టించింది ఎవరండి? సృష్టికర్త యేసు ప్రభు. సో సృష్టించిన దేవుడికి కంట్రోల్ చేయడం ఆయనకి అసాధ్యమైంది ఏమీ కాదు. ఆయన సముద్రం మీద నడిచాడు, నీటి మీద నడిచాడు కదండి. హల్లెలూయా. మామూలుగా అయితే నీటి మీద నడిస్తే మునిగిపోతాం, కానీ యేసయ్య నడిచాడు మరి. హల్లెలూయా. మరి అలాంటప్పుడు దేవుడు ఈ సూర్యుని ఆపలేడా? చంద్రుని ఆపలేడా? హిజ్కియా తర్వాత మనము దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం, హిజ్కియా రాజు కూడా ప్రార్థన ఆయన ఒక సూచన అడుగుతాడనమాట. ప్రార్థన చేస్తాడు, ప్రభా సమయం వెనక్కి వెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా సమయం ముందుకు వెళ్తుంది కదా, ఈయన అడుగుతాడు సమయము వెనక్కి వెళ్ళాలి, ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళాలంటే 10 గంటలు వెనక్కి వెళ్ళాలనేసి అడుగుతాడనమాట. సేమ్ అట్లాగే దేవుడు చేస్తాడు. ఆయన ప్రార్థన కూడా ఆలకించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన మన తండ్రి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మన కోసం ప్రాణమే ఇచ్చాడు. ఆయన తన రక్తమంతా మన కోసం ధారపోసాడు. అలాంటి ప్రభువు మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించాడా? ఒక పాపి మారాలని ప్రార్థన చేస్తే ఆయన
మార్చడా? నీ తాగుబోతు భర్తను మార్చలేడా? నీ అప్పులు తీర్చలేడా? నీకు మంచి ఉద్యోగం ఇవ్వలేడా? నిన్ను కూడా ఆయన తన సేవలో వాడుకోలేడా? నీకు పరిశుద్ధాత్మను ఇవ్వలేడా? ఇస్తాడు. నీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే కూడా స్వస్థతలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే కూడా మరి దేవుడు అనేక మందిని మారుస్తాడు. కఠినమైన హృదయం కలిగిన వాళ్ళని మారుస్తాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, కానీ మన విశ్వాసంతో అడగాలి. దేవా, ఇది నీకు సాధ్యమే, నాకు వీసా కావాలి. అవును యేసయ్య, ఇది నీకు సాధ్యమే, ఎంతో కష్టంగా ఉంది, అయినా సరే నువ్వు ఇది చెయ్యగలవు. నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, నాకు ఈ జాబ్ వస్తుంది, యేసు నామములో నాకు ఈ జాబ్ వస్తుంది. సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు, కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. 10 సంవత్సరాలు, 20, 25, 30, 40 సంవత్సరాలకు కూడా దేవుడు సంతానం ఇవ్వగలడు. 90 సంవత్సరాలలో అబ్రహాముకి ఇవ్వలేదా? శారాకి 90 సంవత్సరాలు, అబ్రహాంకి 100 సంవత్సరాలు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు కదండి. ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధమైనవే, ప్రకృతి సహజంగా జరిగేవి కాకుండా అసహజంగా జరిగే కార్యాలు. యెహోషువ ప్రార్థన చేశా అంటే యెహోషువకి దేవుడి మీద అంత నమ్మకం ఉంది. నీ దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? నీ దేవుడు నిన్ను స్వస్థపరచగలని నమ్ముతున్నావా? నీ కుటుంబాన్ని ఆయన దీవించగలడని నమ్ముతున్నావా? నిన్ను ఈ యొక్క అప్పుల ఊబిలో నుంచి పైకి లేవనెత్తగలడని నువ్వు నమ్ముతున్నావా? నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. మరి ఆ సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. అక్కడ యుద్ధం అయిపోయే వరకు ఆ శత్రువులందరూ, అమోరీలందరినీ కూడా మరి యెహోషువ హతమార్చాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇది ఎవరి శక్తి వలన జరిగిందండి ఈ యుద్ధము? ఈ యుద్ధంలో విజయము వాళ్ళకి ఎలా వచ్చింది? యెహోషువ యొక్క శక్తి వలన కాదు, ఇశ్రాయేలు యొక్క సైన్యం వలన కాదు, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. అలా అని చెప్పేసి నేనేమి చేయను, నేను ఉట్టిగా నుంచుంటాను, నేను చేతులు ముడుచుకొని కూర్చుంటానంటే దేవుడు వచ్చి అక్కడ చేయడు. మనం ఒక అడుగు వేయాలి, దేవుడు 2 అడుగులు కాదు 100 అడుగులు వేస్తారు. మనం 1 అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తారు. దేవుని కొరకు మనం నిలబడితే ఆయన మన కోసం నిలబడతాడు. మనం దేవుని కొరకు చేయి చాపితే ఆయన తన హస్తాన్ని చాపుతారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకో. అందుకే నేను ఆ పాట పాడాను. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావయ్యా, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపావయ్యా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మన సూర్య చంద్రులను ఆపాల్సిన పని లేదు, కానీ మనము పాపాన్ని ఆపాలి. మన జీవితంలో దుష్టుణ్ణి మనం ఆపాలి, సాతాను శక్తులను ఆపాలి, మన జీవితంలో జరగబోయేటువంటి కీడు జరగకుండా ఆపాలి. ఎలా ఆపగలం? ప్రార్థనతోటి మనం ఆపగలం. అందుకే ప్రార్థనకు అంత శక్తి ఉంది ప్రియులారా. ఈరోజు నీ కుటుంబంలో సమస్య వచ్చిందా? నువ్వు ఏమి కూడా బాధపడకుండా, భయపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఒక 1 డే, 1 రోజు లేదా 3 రోజులు లేదా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. పేతురు గారు చెరసాలలో బంధించబడ్డారు. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి 8వ అధ్యాయంలో ఆయన బంధించబడినప్పుడు ఆ యొక్క సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, పేతురు గారిని విడిపించి తీసుకొని రండి. ఎందుకంటే ఆయన బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా రోమా సైనికులు వాళ్ళు బంధించి లోపల పెట్టారు. మరుసటి రోజు ఆయనని చంపేద్దామన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే సంఘం ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన ఎంత శక్తి ఉందో తెలుసా నా ప్రియమైన సహోదరి సహోదరుడా? చెరసాలలో ఉన్న వాళ్ళను కూడా బయటికి తీసుకొస్తుంది. ఆమేన్. మరి దేవుడు తన దూతను పంపించి పేతురు గారు నిద్రపోతూ ఉన్నారు సైనికుల మధ్యలో, కానీ దూత వచ్చి సైనికులు కూడా నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళకి అలాగే గాఢ నిద్ర ఇచ్చాడు. మరి దూత రాగానే పేతురుకున్నటువంటి సంకెళ్ళు విడిపోయినాయి. అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. గేటు తెరవబడింది. 2వ గేటు, 3వ గేటు, అలాగా బయటకు వచ్చేసాడు. అంటే ఇదంతా ఆయన కళ అనుకుంటూ ఉంటాడు, కానీ నిజంగానే దేవదూత వచ్చి అతన్ని విడిపించాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను కూడా మన కోసం పంపించి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ప్రార్థన చేస్తావా నువ్వు? చాలామంది ప్రార్థన ఎట్లా ఉంటుందంటే
5 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన, జస్ట్ బయటికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటారు, అంతే. పడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అంటే ఏదో మన అవసరానికి దేవుణ్ణి వాడుకోవడం కాదండి, అవసరానికి మనం వెళ్ళి దేవుడి దగ్గర అడగడం కాదు. దేవునితో మనం సమయం గడపాలి, కూర్చోవాలి, దేవుడితో మాట్లాడాలి, బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. ప్రార్థన అంటే ఉట్టిగా ఏదో మన అవసరాలు అడిగితే అదే ప్రార్థన అనుకుంటారు చాలామంది. దేవుని వాక్యాన్ని చదివి ఆ దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా, అప్పుడు మనం దేవుడితో మాట్లాడాలి. కొద్ది సమయం కూర్చోవాలి, ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, అట్లా మన సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ప్రతిరోజు మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో 2.5 గంటలు మనం దేవునికి ఇవ్వాలి. దశమ భాగం సమయంలో కూడా మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి సమయం ఇస్తున్నామా? మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామా? ఈరోజు పరిశీలించుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం. హన్నా కూడా ప్రియులారా ప్రార్థన చేసింది. మరి తన జీవితంలో తనకి సంతానం లేదు. మరి ఎంతో బాధతో, వేదనతో మరి ఆమె ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి షిలోహు దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆమెకు జవాబిచ్చాడు ఆ యొక్క యాజకుని ద్వారా. మరి అమ్మా, నువ్వేం భయపడద్దు, నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు నీ చేతిలో నువ్వు బిడ్డను చూస్తావు అనేసి ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఆమె ఎంతో విశ్వాసంతో, దేవా నాకు ఒక అబ్బాయిని, మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నీకే నేను సమర్పిస్తాను, ఆ బిడ్డ నీ ఆలయంలో సేవ చేస్తాడు అని చెప్పేసి ఆమె దేవునికి సమర్పించింది. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు కూడా ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడిని ప్రార్థన వింటాడు. ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. మన కోసమే కాదు, దేశం కోసము, అందరి కోసం ప్రిలారా, అన్యుల కోసము, క్రైస్తవుల కోసము, గురువుల కోసము, సేవ చేసే వారి కోసం, వాక్యం ప్రకటించే వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభా నీ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి నైనా, ప్రార్థించేవారిగా తయారు చేయండి. యెహోషువ ఎలా అయితే ప్రార్థించాడో మేము కూడా నైనా అసాధ్యమైన వాటిని కూడా అడగడానికి తగిన విశ్వాసం మాకు దయచేయండి నైనా. ప్రభా నైనా మేము కూడా నైనా అనేకుల కోసం ప్రార్థించే వారిగా మాకు నైనా మీ యొక్క ధైర్యాన్ని దయచేయండి నైనా, ప్రార్థన వరాన్ని మాకు దయచేయండి నైనా. స్తోత్రం నైనా, విజ్ఞాపన ఆత్మను మాలో కుమ్మరించండి నైనా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతేనైనా మరి వారి అవసరాల కోసం ప్రార్థిస్తున్నారు, వారి జీవితాల్లో ఏదైతే అసాధ్యమైనవి ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో జరుగును గాకనైనా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ వచ్చును గాకనైనా. ప్రభా, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగును గాకనైనా. అయా, ఎవరికైతే సంతానం లేదో సంతానం కలుగును గాకనైనా. వీసాల కోసం ప్రార్థించే బిడ్డలకు వీసా వచ్చును గాక. పిఆర్ కోసం ప్రార్థించే బిడ్డలకు పిఆర్ వచ్చును గాకనైనా. ప్రభా, అయా స్వస్థతలు కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు యేసు నామములో తొలగిపోవును గాక. స్వస్థత, కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని, నెమ్మదిని దయచేయమని, ప్రార్థించే కుటుంబాలుగా, ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.